రైట్. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తీర్మార్మలన పిలుపు మేరకు తెలంగాణ రాజ్యోద్ధార పార్టీ అధ్యక్షుడు తీర్మార్మలన గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఏ విధానాన్ని రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ తెలంగాణ రాజ్యోద్ధార పార్టీ జిల్లాలకు సంబంధించిన వివిధ 33 జిల్లాలకు సంబంధించిన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. భారీ ర్యాలీలు అంటే వీళ్లకు ఎన్టీఏ రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ర్యాలీలు నిర్వహించారు. ఒకసారి దానికి సంబంధించిన విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి అంశంపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కొట్లాడేందుకు ముందుకు వస్తూ ఉన్నది. ప్రతి సమస్య తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, ప్రతి సమస్యలకు కొట్లాడేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు వస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే, ఎన్టీఏను రద్దు చేయాలి, సోనం దీక్షకు మద్దతు ఇస్తున్నాం. టీఆర్పీ రాష్ట్ర నేత మాచర్ల భిక్షపతి సోనంని నిరాహార దీక్షకు సపోర్టుగా జనగామలో టీఆర్పీ నేతల ర్యాలీ అని ఒక వార్తనైతే వస్తున్నాం. ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న కరీంనగర్లో కూడా జరిగింది, భారీ పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది, నిరసన కార్యక్రమం జరిగింది. అలాగే భూపాలపల్లిలో కూడా జరిగింది. దానికి సంబంధించిన మనం విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని టీఆర్పీ నాయకులు మాచర్ల భిక్షపతి డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్కు మద్దతుగా తెలంగాణ రాజ్య వ్యాప్తంగా టీఆర్పీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయాలని తీర్మానం ఇచ్చిన పిలుపు మేరకు జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం టీఆర్పీ నాయకుల జనగామ పట్టణంలో సంఘీభావం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది విద్యార్థులు బంగారు భవిష్యత్ కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల ఆగమాగం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శక జవాబుదారీతనం లేకపోయాయన్నారు. అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సిన జాతీయ స్థాయి పోటీ పరీక్షల విషయంలో కేంద్ర సర్కార్ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం బాధాకరమన్నారు. అందుకే అలాంటి అసంబద్ధ విధానాలకు కేంద్ర బిందువుగా ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయాలని సోనం చేస్తున్న నిరాహార దీక్షకు టీఆర్పీ తరఫున తీర్మానం సంపూర్ణ మద్దతును ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ తీరు అస్తవ్యస్త పరీక్షల నిర్వహణకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీసా శ్రీధర్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్, నేత జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, సీనియర్ నాయకులు మంద దిలీప్, గంగరాజు, ధీరోజు లక్ష్మి, మంద సాయి, ఎండి సల్మాన్, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారని ఒక వార్తను అయితే వస్తున్నాం. అయితే ఒకసారి సార్ కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం, భిక్షపతి సార్కు. మరి ఎక్కడ ఉన్నాడు ఏం కదా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయించారు. ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి, ఇది భూపాలపల్లి. ఒకసారి మన కరీంనగర్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది భూపాలపల్లి జిల్లాకు సంబంధించి. రైట్, ఒకసారి కరీంనగర్ కూడా సంబంధించి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కరీంనగర్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేసిరు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎన్టీఏ రద్దు చేయాలి, కాక్రోచ్ జనతా పార్టీ మరియు సోనం వాంగ్చుక్కు దీక్షకు టీఆర్పీ పూర్తి మద్దతు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా విభాగం నుంచి ఇక్కడ చేపట్టిరు. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన అంటే మన విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. హలో సార్, నమస్తే. లైవ్లో ఉన్నారు, నేను వెంకటేశ్వర మాట్లాడుతున్నాను. చెప్పండి. అయితే నిన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ఇక్కడ నిన్న జనగామల నిరసన కార్యక్రమం చేపట్టినట్టున్నారు కదా, దీని గురించి ఏమైనా మాట్లాడతారని. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని టీఆర్పీ మాచర్ల భిక్షపతి డిమాండ్ చేశారని. అంతే
ఎట్లుంది సార్ అంటే ఈ విద్యా వ్యవస్థ గురించి విద్యార్థుల భవిష్యత్తు గురించి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందని అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఒకటే కాదు తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం నేను సవినయంగా అందరికి చెప్పబోయేది ఏంటంటే, ఓకే, ఇన్క్లూడింగ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, మన ప్రపంచ దేశాలలో భారతదేశంలో ఉంటుంది ఎక్కువ మెజారిటీ యువత. రేపు కంటిని ముందుకు లీడ్ తీసేదే యువత. యువతను అన్ని రకాల మనం ఆదుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ఎడ్యుకేషన్ అనేది బ్యాక్ బోన్ యువతకి, ఎంప్లాయ్మెంట్ అనేది రెండో బ్యాక్ బోన్ యువతకి. ఈ రెండిట్లలో ఏమైతుందంటే ఎడ్యుకేషన్ వ్యవస్థలో కంప్లీట్ ప్రైవేట్ రంగం అనేది విచ్చలవిడిగా ఉంది. అది హ్యూమన్ రైట్స్ కి కంప్లీట్ అగెనిస్ట్ అది. రెండోది ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వస్తే ఇక మనం అయితే దాని గురించి ఒక్కోసారి కన్నీళ్ళు వస్తాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఎంబీఏ చేసినా, ఎంటెక్ చేసినా గవర్నమెంట్ సెక్టర్ లో వీళ్ళేంటంటే ఒక కొత్త ఇన్నోవేషన్, ఇది డెఫినెట్లీ దిస్ క్రెడిట్ గోస్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు. ఏంటది, ఈ అవుట్ సోర్సింగ్ అని కాంట్రాక్ట్ అనేది ఒక భయంకరమైనటువంటి వాతావరణం పట్టుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. అంతే కదా. సో చంద్రబాబు నాయుడు గారికి పాపం పోతుంది, అర్థమైందా? ఇది అవుట్ సోర్సింగ్ అని ఏంటంటే, అవుట్ సోర్సింగ్ అనేది పారాసైట్ లాగా రక్తాన్ని వాళ్ళ యొక్క శ్రమను దోసుకోవటమే అవుట్ సోర్సింగ్ అనేది, కాంట్రాక్ట్ అనేది. అంటే అక్కడ నీకు రెగ్యులర్ ఎంప్లాయీ ప్లేస్ లో అంటే వేకెన్సీ ఉందని తెలుసు, వాళ్ళకు వేకెన్సీ ఉందని తెలిసి ఆ ప్లేస్ లో గవర్నమెంట్ సెక్టర్ లో జాబ్ చేయాల్సినటువంటి సెక్టర్ చేంజ్ చేసి ఒక వ్యక్తిని ఎంప్లాయ్ అక్కడ మీరు అవుట్ సోర్సింగ్ లాగా పెడుతున్నారు. సో పెట్టడం వల్ల ఏమైంది, వేజెస్ లో వాళ్ళకు నామ్స్ ఉండవు, వాళ్ళకు ఎప్పుడైనా అప్పుడు తీసేయచ్చు, జాబ్ సెక్యూరిటీ ఉండదు, జాబ్ ఎంటర్టైన్మెంట్, జాబ్ ఆనందం ఉండదు. నెంబర్ 2, కొంతమంది అయితే ఇది మీరు అడిగిన కాబట్టి తప్పనిసరి ఒక మెసేజ్ వెళ్ళాల్సి వస్తుంది. స్త్రీ మన అక్కలు చెల్లెళ్ళకైతే ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ దే ఆర్ నియర్ రీచింగ్ టు మెనోపాజ్ వచ్చే టైంకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ ఉద్యోగం వచ్చేందుకు చచ్చేందుకు, అర్థమైందా? యువతను ఆదుకునే విధానం కాదు. సో దీంట్లో కమ్ టు ద పాయింట్ ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ కి ఇది ధర్మేంద్ర ఇక్కడ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, అండర్ గ్రాడ్యుయేషన్ గానీ, మెడికల్ కౌన్సిల్స్ గానీ ఇవన్నీ చూస్తుంది. దీంట్లో భాగంగా ఎన్టీఏ తోటి మెడికల్ మనకు నీట్ అనేది, నీట్ ఎగ్జామ్ అనేది ఒక డాక్టర్స్ కాబోయే డాక్టర్స్ కు సంబంధించిన ఒక ఎగ్జామ్ నే వాళ్ళు చూడలేకపోతున్నారమ్మా. అది ఎంతవరకు యాక్సెప్ట్? ఒకసారి 2 సార్లు 3 ఊరికే నీట్ లీక్ అవుతా ఉంటది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ప్రిలిమ్స్ కూడా 90s లో మామూలుగా ఏదో 10th ఎగ్జామ్ లీక్ అయినట్టు అనిపిస్తుంది వీళ్ళకు, విద్యార్థుల భవిష్యత్తు. ఇక్కడ ఏమన్నా ఒక సెక్యూరిటీ, ఒక డిగ్నిటీ, పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నట్టుగా అనిపిస్తుందా మనకు? సో దీనికి ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇక్కడ ఎవరు ఎడ్యుకేషన్ మినిస్టర్, హ్యూమన్ సర్వీస్ మినిస్టర్ వాళ్ళే కదా రెస్పాన్సిబుల్ డైరెక్ట్లీ. సో దాంట్లో మరి ధర్మేంద్ర ప్రధాన్ కి ఆయన హౌ ఈజ్ ఎలిజిబుల్ ఆయన నిర్ణయించుకోవాలి. మా అందరి తరపున నేను ఏమంటున్నానంటే, దేశం మోడీ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ప్రపంచ స్థాయికి గుర్తింపు వస్తుంది. వి ఆల్ యాక్సెప్ట్. సో నిన్న హైడ్రోజన్ తోటి ట్రైన్ కూడా వెళ్ళింది, అదొక రెవల్యూషనరీ. బట్ విషయం ఏంటంటే, ఇవన్నీ చేసుకుంటూ పోతారు. కానీ మరి రేపు కాబోయే యువతను మనం ఏ విధంగా, వాళ్ళు ఒకసారి నీట్ అంటే ఈసారి నీట్ క్యాన్సిల్ అయినప్పుడు 2.2 మిలియన్ పిల్లలు ఏదైతే ఉన్నారో, సో దాంట్లో థర్డ్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఎంత సెకండ్ అటెంప్ట్ వాళ్ళు ఉంటారో, ఫ్రెషర్స్ ఉంటారు, ఎంత డిప్రెషన్ కూడా ఉంటారు చెప్పండి ఒకసారి. మొన్న ద ఫస్ట్ నీట్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక రిక్షా పుల్లర్ కి సీట్ వచ్చింది అనుకుందాం. సెకండ్ అటెంప్ట్ లో దాంట్లో పేపర్ లో రావాలనే రూల్ ఏమైనా ఉందా? రూల్ లేదు. సో దానికి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఒకటి, ఎవరైతే తీవ్రంగా కొంత మరణాలు కూడా జరిగినాయి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటబుల్. ఎగ్జామ్ లో పేపర్ లీక్ అయితే రీ ఎగ్జామ్ ఆర్గనైజ్ ఈజ్ ఇట్ ఆన్సర్? దాంతో పాటుగా ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో వాళ్ళని పనిష్ చేయడం, వాళ్ళ బాధ్యత తీసుకోవడం అనేది కూడా ఆన్సర్ ఉండాల్సి వస్తుంది. సో దాంట్లో భాగంగా ఈజ్ డైరెక్ట్లీ ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఇలా ఎంతసేపు దేశ భద్రత అని చెప్తా ఉన్నారు. మరి దేశ భద్రతలో భాగంగా యువత కూడా ఉపాధి కల్పన అనేది దీన్ని మర్చిపోతున్నారు ఇప్పటికి కదా. దేశ భద్రత 16 లక్షల ఆర్మీ సైనికుల చేతుల అది పటిష్టంగా ఉంది. ఎప్పుడు యుద్ధం వస్తాయి వాళ్ళు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఓకే, అంత మటుకు దేశ భద్రత అంటే ఒక ఓన్లీ బార్డర్ లో ఉండే కాపు కాసే విధానం అది మాత్రమే కాదు కదా.
ఇంటర్నల్ పార్ట్ కూడా ఉంటది కదా. ఇంటర్నల్ పార్ట్ కూడా ఇప్పుడు యువత ఎంతమంది ఎన్ని లక్షల మంది సంవత్సరానికి ఇది డిగ్రీలు చదివి లేకపోతే పీజీలు చదివి లేకపోతే ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నారు. ఎంతమందికి మనం ఉపాధి కల్పించగలుగుతున్నాం? కనీసం ఒక 10,000 జీతం కల్పించగలుగుతున్నామా డిగ్రీ చేసిన వానికి అన్నది ఇది ఎవరైనా చూస్తున్నారా? ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎటు పోతున్నాయి? ఆయన ఎంటెక్ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ బీటెక్ వాళ్ళకి వాల్యూ అయితే మరి ఎంఏ ఎంకామ్ చేసిన వాళ్ళకి వాల్యూస్ ఏమిస్తున్నాం? సరే, స్టడీ పరంగా చూసుకుంటే ఇప్పుడు 10th చదివి బంద్ చేసిన వాళ్ళకు కనీసం ఒక 10,000 శాలరీ, ఒక డిగ్రీ చదివి బంద్ చేసిన వాళ్ళకు కనీసం ఒక 20,000 ఒక లేకపోతే 15,000 శాలరీ. నేనేమంటున్నా, ఎంకామ్ వానికి అతాపత లేదు. 10th క్లాస్ అని ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడున్న పరిస్థితులలో ఇంజనీరింగ్ చదివేటోడు కూడా అటెండర్ పోస్టులు పడ్డాయంటే అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది మన అక్కడ. ఒక్క జాబ్ మొన్న చూసిన కలెక్టర్ ఆఫీస్ లో ఏదో చిన్న జాబ్ పడితే ఎంతమంది 2,000 మంది 2 జాబ్లకు. సో అన్నిటి ఇప్పుడు మనం కొత్తగా ఇన్నోవేషన్ తోటి మనం టెక్నాలజీ తోటో లేకపోతే వేరే దేశాలతో రిలేషన్ పెట్టుకున్న ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఏదో పెట్టుకుని జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, గ్రోత్ అనేది ఎట్లుండాలంటే గ్రోత్ ఈ సపోర్టబుల్ ప్రపోర్షనల్, వెల్ఫేర్ అండ్ గ్రోత్ అని రెండు ప్రపోర్షన్ ఎగరాల్సి వస్తుంది. నువ్వు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని ప్రైవేట్ చేస్తావు, దాన్ని ప్రైవేట్ చేస్తావు, ఆ ప్రైవేట్ వాడు ఎప్పుడు జాబ్ ఉడికేది తెలియదు, ఎప్పుడు ఏ హరాజ్ చేసేది తెలియదు. ప్రైవేట్ పరం చేసినంటే భద్రత లేనట్టే కదా, అది వాని ఇష్టం, వాడు ఇష్టం ఉంచుకుంటాడు. కొంచెం నష్టం జరిగిందంటే తీసేస్తాడు వాడు కదా. సో ఇట్లా యువతను ఆదుకునేటట్టుగా నాకు ఎక్కడ ఏ స్టేట్ లో ఏ గవర్నమెంట్ కనిపిస్తలేదు. ఇది ఇప్పుడు మనం గుర్తుపట్టినాం సార్, కానీ ఇది రానున్న రోజులలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఒకటి ఇది మీ మాధ్యమంగా నేను ఒకటి చెప్తా యువత అందరికి, ప్రతి ఒక్క దగ్గర ఈ రోజు తెలంగాణ రావడానికి కూడా కారణం యువతన పాప. అవును, ప్రాణాలు కోల్పోయారు, సమయాన్ని కోల్పోయారు. ఏమంటారు, అప్పుడు 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు 45 సంవత్సరాలకు ఉన్నాడు. అన్ని వాళ్ళ రక్త మాంసాలను ఓడ్చుకొని వీళ్ళందరూ రాశుల మీద కూర్చొని వీళ్ళు ఆనందపడుతున్నారు. కనీసం ఇప్పుడు 1,200 మంది చనిపోతే ఇప్పుడు శ్రీకాంతాచారి తల్లికి ఇంతవరకు ఒక ఎమ్మెల్సీ లేదు, ఏది లేదు. ఇప్పుడు అంటే ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళకి కూడా దిక్కు లేదు. ఉద్యమకారులు అని రోడ్డు మీదకి పోయి మేము ఉద్యమకారులు అంటే వాళ్ళని జోకర్ లాగానే అవుతున్నారు. అంతే, ఇప్పుడు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చి మేము తెలంగాణ ఉద్యమకారులు. గౌరవం లేదు, వాళ్ళకు గౌరవించే సత్కారం లేదు, వాళ్ళకు మనకు ఉపాధి కలిగిస్తాను తెలియదు, వాళ్ళని వచ్చిన సంగతి ఏం లేదు. ఎట్టి బస్సులు తెలంగాణ తీసుకొచ్చి నేనే అని కేసీఆర్ అంటాడు. ఏమంటున్నా, సో కేటీఆర్ అంటాడు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ యువత కూడా కొన్ని సందర్భాలలో మిస్గైడ్ అవుతా ఉంటారు. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడు 11 సంవత్సరాలు యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాడు, ఎంతమంది ఉద్యమకారులు ఆదుకున్నాడు. అసలు మోస్ట్ అట్టర్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కలెక్టర్ ఆఫీసులో ఆ ఆఫీసులు ఈ ఆఫీసులు ఇరిగేషన్ అని ఆయన ఒక బేసిక్ స్కెల్టన్ తయారు చేసి ఉండొచ్చు, నేను కాదను. బట్ కంప్లీట్ ఇగ్నోర్ చేసినట్టు వ్యవస్థ పాపం అంటే బీఆర్ఎస్ పోతుంది. నిన్న బీఆర్ఎస్ కేటీఆర్ కూడా ఏదో మీటింగ్ పెట్టి మేము యువకులను ఉద్ధరించామని, మళ్ళీ ఎవరైతే వీళ్ళ హయాంలో ఇప్పుడు వీళ్ళ పార్టీ హయాంలోనే ఏ నిరుద్యోగులు అయితే రోడ్ ఎక్కిరో అదే నిరుద్యోగులను పట్టుకొని ఈయన సభ ఎక్కించిండు. మరి ఈ నిరుద్యోగులు అన్నట్టు యువతకు వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి కదా తమ్ముడు. ఇప్పుడు నేను చెప్పేది సార్ ఇక్కడ ఇది ఎట్లా వాళ్ళు హౌ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దేర్ ర్యాలీస్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు కూడా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఈ యువత. ఇప్పుడు ఎట్లా కనబడుతున్నది అంటే అయితే కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ అనే దిశగా వీళ్ళు మలుచుకుంటున్నారు. ఈ అగ్రకులాల పార్టీలు మేము తప్ప వేరే పార్టీ లేదనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో బలి కావద్దు మనం. ఎక్కడ ఏ అవసరం ఉంటే యువత, ఏ ర్యాలీ అవసరం ఉంటే యువత, ఎక్కడ ఏ చేయాలని యువత. కానీ యువతకు ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, రిపీట్, ఇది దయచేసి ఇది అందరికి తెలవాలి. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, ఏదైనా స్కాలర్ పిహెచ్డి వాళ్ళు రీసెర్చ్ చేయడానికి, పబ్లికేషన్ చేయడానికి ఈజీ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ప్రాణం వదిలిపెడతా ఒక బ్యాక్టీరియా కనుక గ్రోత్ వదిలిపెట్టి చూపించగలుగుతా వాళ్ళు. ఎవరైనా ఒక పిహెచ్డి ఒక డాక్టరేట్ కనుక వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి చేయగలుగుతుందంటే, నేను హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ చెప్పేది అదే. విద్యా వ్యవస్థలు ఎనర్జీ హబ్స్ అంటాం మనం, వాళ్ళని కాపాడుకోవాలి మనం. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆల్సో, ఎనర్జీ హబ్స్ అంటారు వీటిని. పిల్లల భవిష్యత్ అనేది ఎంత చక్కటి పిల్లలు మనకు ప్రపంచంలో కాంపిటేటివ్, మనకు ఎంత బాగా హ్యూమన్ రిసోర్స్ ఉన్నారు, వాళ్ళను సరైన దిశలో చక్కగా మన పిల్లల కన్నా ఎక్కువ వాళ్ళ పాలన చేయాలి. ఏదేమైనా డిప్రెషన్ గురి అయితే డ్రగ్ అడిక్షన్స్ పోతారు, వేరే రకంగా సైబర్ క్రైమ్ లకు వెళ్ళిపోతారు కదా.
కనీసం వేతన ఉద్యోగం లేనప్పుడు చెడు అలవాట్లకు బానిసలై యువత చెడిపోవడానికి ప్రధాన కారకుడు ఈ ప్రభుత్వాలు అవుతున్నాయి. సైబర్ క్రైమ్లు సైబర్ క్రైమ్లు అవుతున్నాయి, గంజాయికి అలవాటు, డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. డాక్టర్ గా నేను చెప్తున్నా, రీసెంట్ పాస్ట్ లో ఇక్కడ ఒక మెడికల్ కాలేజీలో నేను పనిచేస్తుంటా, వాళ్ళు మొత్తం దగ్గర దగ్గర 20-25 కేసులు ఆంచ గంజాయి, అంత పిల్లలు ఎంత బిలో 22-23. అవును. సో ఇవన్నీ పాపం ఎవరికి పోతుంది? సో ఎవరికి పోతే యథా రాజా తదా ప్రజ అంటే ఏదైతే రాజు ఏలుతున్నాడో ఆయన యొక్క విజన్, ఆ డొమైన్స్ ఏదో అన్ని స్పియర్లలో ఆయన సపోజ్ టు లుక్ ఆఫ్టర్. సెక్యూరిటీ కావచ్చు, ఫార్మర్సే కావచ్చు, చిరు వ్యాపారులే కావచ్చు, పిల్లలు యువతే కావచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంటే కావచ్చు, వాళ్ళ విద్యా వ్యవస్థే కావచ్చు. ఏది ఏమైనా ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అది పోలీసే కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, యూనియన్ పబ్లిక్ ఏదైనా కావచ్చు, ఇన్ టైమ్ లో పడాలి. కేసీఆర్ టైంలో ఎప్పుడైనా ఇన్ టైంలో ఏదైనా ఎగ్జామ్ పడ్డదా? ఎప్పుడు లేదు. ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి త్వరలో 20,000 ఉద్యోగాలు, ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి త్వరలో 20,000 ఉద్యోగాలు. ఏంటంటే లాస్ట్ 80 years లో ఎవరన్నా పెద్ద ఎత్తున వాడుకున్నది యువతనంటే కేసీఆర్, పెద్ద ఎత్తున మోసం చేసింది అంటే కేసీఆర్. ఏమైనా మల్టీనేషనల్ కంపెనీ పట్టుకొచ్చి మీ వాళ్ళ ఇది ఎంప్లాయ్మెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ కలిగించినది బ్లఫ్. ఇదంతా ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఇక్కడ ప్రైవేట్ చేయొచ్చు. అర్థమైందా? ఎంతో కొంత డెఫినెట్లీ. సో నేను ఏ పార్టీ అనేది, నేను టీఆర్పీ మల్లన్న గారి పార్టీ నేను, బట్ నేను కొన్ని విషయాలలో కొంతమంది మనం అప్రిషియేట్ చేయొచ్చు. కొంత ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇట్ ఈస్ ఆల్సో నాట్ అప్ టు ది మార్క్. బట్ ఎస్, సన్నీలకు ఉడుకునేళ్ళు అన్నట్టుగా ఎంతో కొంత యువతకు ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ దిస్ క్రెడిట్ గోస్ టు ఆనరబుల్ రేవంత్ రెడ్డి. నో డౌట్ ఇన్ దట్. నేను మల్లన్న గారి పార్టీ ఏమంటున్నా, నేను మల్లన్న గారి పార్టీగా చెప్తున్నాను. బట్ మనం మంచిని ఒప్పుకోవాలి కదా. సో అక్కడ సెక్యూరిటీ విషయానికి వచ్చిన నేషనల్ సెక్యూరిటీలో బార్డర్ లో చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీ ఇన్వాల్వ్ అయింది మోడీ గారు ఆధ్వర్యంలో. బట్ విషయంలో ఒక సైడ్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో సైడ్ మర్చిపోతున్నారు. అంటే ఒకటే దానిపైన దృష్టి పెడుతున్నారు. అంటే ఇప్పుడు దేశం అంటే ఒక భద్రత ఒకటే కాదు, యువకుల ప్రాధాన్యం ఉంటుంది, జీతభత్యాలు, వాళ్ళకు ఉపాధి ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళకు కూడా ఇప్పుడు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని నమ్ముకొని అమ్మ నాన్నలు కష్టపడి చదివిస్తే ఈ రోజులలో లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నారు. డిగ్రీ, పీజీలు, లేకపోతే ఇంజనీరింగ్ లో పెద్ద ఎత్తు డ్యామేజ్ ఏమన్నా జరిగింది యువత కంటే టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో. వైట్ కరప్షన్ జరిగింది. రూపాయిది ₹1,00,000 ఖర్చులు పెట్టి వాళ్ళ కుటుంబ పాలనతోటి కుటుంబం యొక్క పోషణ కొరకు కుటుంబం జేబులు నింపడం తప్ప ఏ స్ట్రక్చర్ ఏదో ఒకటి చేసిన హిడెన్ సీక్రెట్ ఏంటంటే వైట్ కరప్షన్ తోటి వెళ్ళింది బిఆర్ఎస్ గవర్నమెంట్. అంటే సో దాంట్లో తీవ్రమైన అన్యాయం యువత జరిగింది. ఇది యువత గుర్తించాలి. అండ్ ఇటువంటి ఏ 10th క్లాస్ ఎగ్జామ్ కావచ్చు, 7th క్లాస్ ఎగ్జామే కావచ్చు, మేము చదివినప్పుడు 4th క్లాస్ ఎగ్జామ్ నుంచి భయపడే వాళ్ళం. మేము 4th క్లాస్ తర్వాత 7th క్లాస్ లో పాస్ అయ్యి 10th క్లాస్ లో పాస్ అయ్యి ఎంతో కష్టపడి దానికి ఒక ఆనందం ఉండేది. ఇప్పుడు ఏ వాల్యూస్ లేవు. ఏ పేపర్ కి వాల్యూ లేదు, నీట్ కి వాల్యూ లేదు. రేపు చెప్తున్నాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏ వాల్యూ లేకుండా చేసేస్తారు. ఇది నిర్వీర్యం కావడం వల్ల యువత తప్పనిసరిగా పెడుదారిలో పట్టే అవకాశాలు ఉంటాయి. సో దీనికి భాగంగా సో వెన్ వీఆర్ డిమాండింగ్ రెసిగ్నేషన్ ఫ్రమ్ ది యూనియన్ మినిస్టర్ విచ్ ఈస్ జెన్యూన్, he should introspectively he should analyze him who is. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు పిఎస్సిఎస్ ఉద్యోగాలు భర్తీ చేద్దామని నోటిఫికేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఉప్పు పుట్నాలు కమ్మినట్టు, పల్లి బఠానాలు కమ్మినట్టు ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లో ఉన్న కూడా జాబ్ వచ్చే అవకాశం రాస్తే ఎగ్జామ్లో పాస్ అయిపోయిండు. ఆ రకంగా వీళ్ళు ఎలా ఉన్నది అక్కడ పేపర్ లో వచ్చింది, వాళ్ళ ఇళ్లకు పేపర్లు పోయినా వచ్చినాయి. నేను చెప్తాను, ఒక కమిటీ వేసి అసలు బిఆర్ఎస్ గవర్నమెంట్ జరిగినట్టు అన్ని డొమైన్స్ లా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ సపోజ్ టు డూ ఎన్ని డొమైన్ల వాళ్ళు ఏ చేసిన, ఒక పెన్ను కొన్నా పెన్సిల్ కొన్నా దానిపైన ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు ఎగ్జామ్ అని పెడతారు, ఎగ్జామ్ ఫీజులు తీసుకుంటారు, అది ఏదో ఒక ఫండ్ కన్వర్ట్ చేసేస్తారు, అది పోస్ట్ పోన్ చేస్తారు, వాళ్ళతో కోట్ల కేసు చేపిస్తారు, వాళ్ళతో పోస్ట్ పోన్ చేస్తారు. ఎంత డ్రామా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల శాతం కదా రేవంత్ రెడ్డి కదా వీళ్ళు ఇస్తా అని చెప్పుడు, ఆ బుట్టంగారి మాధవరెడ్డితో కేసు వేయించుడు, అది ఆగిపోయిందని చెప్పుడు, ఇది సాధ్యం కాదని చెప్పుడు, ఇదంతా ఓపెన్ గా జనాలు. ఇప్పుడు బీసీలు అంటే ఏంటంటే బీసీలు శ్రమ చేసేటోళ్ళే బీసీలు అనేది గత 324 సంవత్సరాల నుంచి ఉంది. వీళ్ళు ఏం చెప్తా తింటారు, వీళ్ళకు చదువు లేదు, సంస్కారం లేదు అని చెప్పేసి ఏదో అసలు ఆర్డినెన్స్ లేకుండా అండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ లేకుండా రిజర్వేషన్స్ అనేది 50% క్రాస్ కాకుండా మండల్ కమిషన్ కావచ్చు, వేరే కమిషన్సే కావచ్చు, అది జరగదన్న సంగతి చదువుకున్న కొంతమంది తెలుసు. కానీ అదే కాంగ్రెస్ లో పనిచేసే బీసీలకు తెలుసా ఆ విషయం? ఆయన ఇచ్చిండే ఒకటే మా రేవంత్ రెడ్డి ఇచ్చిండే బీజేపీ అదే
అంతెందుకు సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మొన్న ఇంత నీచమైన మాటలు మాట్లాడిన ఒక యాదవ్ బిడ్డ పైన, తల్లి లాంటి వయసు ఉన్న దానిపైన, తల్లి లాంటి వయసున్న అమ్మ పైన ఏ విధమైన మాటలు మాట్లాడిండు, ఒక గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులపైన ఏ విధంగా సామాజిక వర్గాన్ని కించపరిచారు ఒక్క కాంగ్రెస్ నాయకుడన్నా సరే. ఇప్పుడు జగ్గారెడ్డి స్పందించిన దానికి ఏమంటుండంటే, గతంలో శ్రీనివాస్ యాదవ్ నిన్ను కేటీఆర్ వాళ్ళ చుట్టం ఎవరో తిట్టలేదా, నువ్వు అప్పుడు పడ్డావు, ఇప్పుడు ఎందుకు దాన్ని రచ్చ ఎత్తున్నావు అంటే బీసీలు ఏమైనా తిడితే పడడానికి మీ చేతి కింద బానిసలు లెక్క ఉన్నారా, లేకపోతే అంటే ఇప్పుడు దీనికి శివచరణ్ రెడ్డి చేసిన తప్పు అని అంటలేరు వీళ్ళు సార్. దీంట్లో మా టీఆర్పీ తరపున, ఒక బహుజనుల తరపున నేను నా జీవితం బహుజనులకు త్యాగం చేయాలి, ఒక అంబేద్కర్ వాది ఉండాలని నా కోరిక ఒకటే. ఏంది అంటే ఒక సభ్య సమాజం కావాలి మనకు. అది రెడ్డి మిత్రుడే కావచ్చు, రావు మిత్రులే కావచ్చు, ఎవరు కావచ్చు, ఒకరినొకరు కించపరచు. మంచి లాంగ్వేజ్ ఉండాలి, అది హైయెస్ట్ లెవెల్ లాంగ్వేజ్ ఉండాలి. రెండు, మా బీసీలను ఎవరు ఇంత కించపరిచినా గానీ ఎట్టి పరిస్థితుల్లో మేము ఖండిస్తాం. అవసరమైతే తీవ్ర పరిణామాలు కూడా గురవుతారు. ఒకప్పుడు బీసీలల్లా కూలి చేసే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏదైతుందో కూలి చేసే వాళ్ళు ఏమంటారు. ఇప్పుడు మా చేతిలో ఉన్నది అంటే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కోర్టు జడ్జిలు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఒకప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనులు గారు. ఇప్పుడు అందరు ఇంటెలెక్చువల్స్ మా దగ్గర. సో దేనికంటే దానికి ఎక్కడికంటే అక్కడికి ఆన్సర్ చెప్పడం అనేది మేము శాంతియుతం కాకపోతే ఏ విధంగా చెప్పాలో మాకు అన్ని తెలుసు. సో తస్మా జాగ్రత్త. ఎవరైనా మనం అందరం ఒక కుటుంబం లాగా ఉండాలి. ఈ రోజు మేము బీసీలం అందరం కలిసి, ఎస్సీ ఎస్టీలను కలిసి, మేము బహుజనులను కలిసి మేము ఒక ముఖ్యమంత్రి సైడ్ మేము కష్టపడాలనుకుంటున్నాం. పోరాటం అది, అంతేగాని మేము గొడవ పెట్టుకుంటలేం కదా. అవును సార్, అంటే మన వాటా అడుగుతున్నాం. ఇప్పుడు మనకు నిరుద్యోగులకు వాటా అనేది ఏం లేదు. ఇక్కడ వాటా ఎక్కడ సార్? మొత్తమే ఉన్నది 95% మేమే. వాటా ఎక్కడ ముచ్చట? 95% మేమే. మామూలు తెలిసేలోక కొన్ని ఇప్పుడు మేము తెలుసుకున్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్ లో ఇదే బహుజనులందరూ ఏకమై ఒకటే ఒక క్షణం చేసి ఇది మనది కాదు, ఇది మన సైడ్ మనం వెళ్ళిపోవాలనేటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, జూనియర్ నాయకులు కావచ్చు, సగటు వ్యక్తులు కనుక ఆలోచిస్తే అది ఏముందండి, ఒకటి చాలా సింపుల్. అది ఆలోచనను మించింది ఇంకేంటి ఏముంటుంది సార్? ఏ డబ్బులు పనికిరావు, ఏ రౌడీజం పనికిరాదు, ఏ మాల్ ప్రాక్టీస్ పనికిరాదు, ఏ ట్యాంపరింగ్ పనికిరాదు, ఏది కాదు. ఐక్యత, రియలైజేషన్. ఓకే సార్, నిజంగా ముందు కూడా మీ సేవలు ఇట్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అవసరమని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది విద్యార్థుల భవిష్యత్తు పైన ఎలాంటి కార్యాచరణ ఉండదు. మనకు విద్యార్థుల భవిష్యత్తు పైన కేంద్రం అంటే ఇప్పుడు దేశం అంటే ఒక భద్రతే కాదు, అన్నిటికీ ఉంటుంది. కాకపోతే ఒక పరీక్ష రాస్తే అది కన్ఫామ్గా మనం అలా కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదిస్తామంటే నమ్మకం లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడతారు, ఇలా కేటీఆర్ మాట్లాడతారు. ఏ నిరుద్యోగులకైతే మోసం చేసినావో, ఏ నిరుద్యోగులను అయితే నువ్వు నిజంగా నిక్కర్సిగా మోసం చేసినావో వాళ్ళని తీసుకుపోయి నేను సభ విన కూర్చుండబెట్టి మళ్ళీ అదే నిరుద్యోగుల కోసం పక్షాన నిలబడతా అంటే కొంచెమన్నా సిగ్గు అనిపించాలి. అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేకమంది హామీలు ఇచ్చింది. ఈ జాబ్ క్యాలెండర్ అనేది మర్చిపోయి ఎంతో కొంత చేసే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. కానీ ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు బయటకేస్తూ ఉన్నారు, ఎంతమంది డిగ్రీలు చేస్తూ ఉన్నారు, పీజీలు చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ ఎక్కడ పోతూ ఉన్నారు. మరి ఈ నిరుద్యోగం పెరిగితే రానున్న రోజులలో ఎలాంటి ప్రమాదం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిరుద్యోగం పెరిగితే ఏమవుతుంది? ఎక్కడో అక్కడ ఏం లేదు, ఇక ఏదో ఒక పని కంపల్సరీ బతకాలంటే ఏదో ఒక పని చేయాలన్నట్టుగా అయిపోతుంది పరిస్థితి. ఉద్యోగాలు అయినప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఇయ్యరా, మీరు ఫ్యాక్టరీలు తీసుకురానియరా, మీరు ఉపాధి కల్పియనేరా, ఏడ నడుస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో నామమాత్రం వస్తాయి, కంపెనీలు వస్తాయి, పోతాయి. ఈ కేటీఆర్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా, కరీంనగర్ పెట్టిన కంపెనీ ఏడబింది ఉన్నది, నడుస్తుంది ఇప్పుడు? రైట్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.